హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ నేమ్ని చేంజ్ చేద్దామని అనుకుంటూ ఉన్నాం. మనం చెప్పుకునే హారర్ స్టోరీస్కి తగ్గట్లు ఎవరన్నా నేమ్ సజెస్ట్ చేయాలి అనుకుంటే కమెంట్ చేయండి. సో ఈరోజు వీడియోలో మనం పమాలి డుసున్ పొకాంగ్ అనే ఒక ఇండోనేషియన్ హారర్ మూవీ గురించి తెలుసుకుందాం. పమాలి అంటే మనం బ్రేక్ చేయకూడని కొన్ని రూల్స్ ఆర్ ట్రెడిషన్స్ని పమాలి అని అంటారు. అండ్ డుసున్ అంటే ఒక విలేజ్ కన్నా చిన్నగా ఉండే ప్లేస్ అని అర్థం. పొకాంగ్ అంటే చనిపోయిన వాళ్ళని పూడ్చేటప్పుడు ఏదన్నా తప్పు చేస్తే ఆ ఆత్మ తిరిగి మళ్ళీ వస్తుంది. దాన్నే పొకాంగ్ అని అంటారు. మీకు మీనింగ్ అర్థమైందని అనుకుంటా. సో ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. మూవీ స్టార్టింగ్లో ఒక ఓల్డ్ మ్యాన్ శవాన్ని పూడ్చేకి గుంత తవ్వుతూ ఉంటాడు. శవాన్ని పూడ్చేటప్పుడు వాళ్ళ ఫేస్ మీద ఉండే క్లాత్ని ఓపెన్ చేయాలి అని వాళ్ళ ట్రెడిషన్. సో దాన్ని అతను ఓపెన్ చేస్తాడు. ఆ శవం పైన ముఖానికంతా ఏదో డిసీజ్ వచ్చినట్లు చాలా ఘోరంగా మారిపోయి ఉంటుంది. పూర్తి చేశాక తనకి ఊర్లో నుంచి ఏదో విజిల్ వినిపిస్తుంది. తను కూడా ఇక్కడ ఆ విజిల్ని వేస్తూ ఉంటాడు. అప్పుడే మనకు ఆ ఊర్లో వచ్చిన డిసీజ్ తనకు కూడా వచ్చిందని చూస్తాం. తన కాలికి కూడా ఇక్కడ ఆ శవానికి ఉన్నట్లే అయిపోయి ఉంటుంది. ఆ ఊరి వాళ్ళతో కలిసి తను విజిల్ వేస్తూ ఉంటాడు. అప్పుడే మనకు ఆ ఓల్డ్ మ్యాన్ పక్కనే ఇంకా చాలా శవాలు కనిపిస్తాయి. ఏదో డిసీజ్ వల్ల ఆ ఊర్లో కొన్ని వందల మంది చనిపోతూ ఉంటారు. సీన్ కట్ అయి మనకు 3 నర్సుల్ని చూపిస్తారు. వాళ్ళు అదే ఊరికి ట్రీట్మెంట్ చేసేకి వెళ్తూ ఉంటారు. వాళ్ళ పేర్లు గెందిస్, మీలా ఇంకా పుపుత్. వాళ్ళని యూసుఫ్ అనే అతను అక్కడికి పిలుచుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఆ ముగ్గురితో పాటు దేదెన్ ఇంకా సెసెప్ అనే 2 గ్రేవ్ డిగ్గర్స్ కూడా వస్తారు. అక్కడ శవాల్ని పూడ్చేకి ఎవరూ లేరని వాళ్ళని పిలుచుకొని వెళ్తూ ఉంటారు. అందరూ కలిసి పడవలో అక్కడికి వెళ్తారు. సో పడవలో నుంచి దిగేశాక ఆ ఊర్లోకి వెళ్ళాలంటే అడవిలో నుంచి చాలా దూరం నడవాలని యూసుఫ్ వాళ్ళని పిలుచుకొని వెళ్తాడు. దట్టమైన అడవిలో చాలా దూరం నడిచిన తర్వాత వాళ్ళు ఆ ఊరికి చేరుకుంటారు. ఆ ఊర్లో చాలా ఇండ్లపైన రెడ్ కలర్తో క్రాస్ మార్క్ వేసి ఉంటారు. దాని గురించి మీలా యూసుఫ్ని అడుగుతుంది. దానికి యూసుఫ్ ఇంట్లో డిసీజ్ వల్ల అందరూ చనిపోతే ఆ ఇంట్లకి అలా క్రాస్ మార్క్ వేశారని చెప్తాడు. సో అలా క్రాస్ మార్క్ వేసిన ఇండ్లల్లో అందరూ చనిపోయి ఇప్పుడు ఖాళీగా ఉంటాయి. వాళ్ళు ఆ ఊర్లోకి వచ్చినప్పటికీ 17 మెంబర్స్కి ఆ డిసీజ్ వచ్చి ఉంటుంది. యూసుఫ్ వాళ్ళని ఆ ఊరి వాళ్ళకి పరిచయం చేసి ఆ ట్రీట్మెంట్ చేసుకుంటున్న పేషెంట్స్ దగ్గరికి పిలుచుకుని వెళ్తాడు. పేషెంట్స్ని క్వారంటైన్ చేసినట్లు అందరినీ ఒకే చోట పనుకోబెట్టి ఉంటారు. పేషెంట్స్ అప్పటికే చాలా క్రిటికల్ కండిషన్లో ఉంటారు. వాళ్ళ కండిషన్ అంత వర్స్గా ఉంటుందని నర్సెస్కి వాళ్ళని చూసేంత వరకు తెలియదు. ఇక్కడ పుపుత్ ఒక పేషెంట్ని ముట్టుకుంటూ ఉంటుంది. దానికి యూసుఫ్ ముట్టుకోవద్దని, ఈ డిసీజ్ ముట్టుకోవడం వల్లే స్ప్రెడ్ అవుతుందని చెప్తాడు. వాళ్ళు పేషెంట్స్ అందరూ ఇంతమందేనా అని అడగడంతో తను వాళ్ళని ఇంకో రూమ్కి పిలుచుకొని వెళ్తాడు. అక్కడ ఆల్రెడీ చనిపోయిన వాళ్ళని కుప్పలుగా వేసేసి ఉంటారు. మనం స్టార్టింగ్లో చూసిన అతను గ్రేవ్ డిగ్గర్. అతనికి కూడా డిసీజ్ వచ్చేసి ఉంటుంది. సో ఇప్పుడు గ్రేవ్ డిగ్గర్ లేక శవాలన్నీ పూడ్చేకి ఎవ్వరు ముందుకు రాక అవన్నీ అక్కడ కుప్పలుగా వేసేసి ఉంటారు. కొన్ని రోజుల నుంచి శవాలన్నీ ఒకే రూమ్లో తెచ్చి వేసేయడంతో అవి వాసన వచ్చేస్తూ ఉంటాయి. సో యూసుఫ్ ఆ 3 నర్సెస్కి వాళ్ళు ఉండే రూమ్ని చూపిస్తాడు. అది కూడా అంత క్లీన్గా ఏమీ ఉండదు. వాళ్ళతో పాటు వచ్చిన గ్రేవ్ డిగ్గర్స్కి శ్మశానంలో ఉన్న రూమ్ని చూపిస్తాడు. దెదెన్ ఇంకా సెసెప్ ఆ రూమ్లో ఉండే వస్తువుల్ని చూస్తారు. వాళ్ళకి అక్కడ ఒక మ్యాప్ కనిపిస్తుంది. దాంతోపాటు శవాల్ని పూడ్చడం ఎలా అని ఒక బుక్ కూడా ఉంటుంది. కానీ వాళ్ళు మాత్రం ఇదంతా మాకు తెలుసు అని ఆ బుక్ని పక్కన పారేస్తారు. ఇంకోవైపు నర్సులుండే రూమ్లో పుపుత్కి ఒక గొడుగు కనిపిస్తుంది. తను ఆ గొడుగు క్లోజ్ చేసి పక్కన పెట్టేస్తుంది. ఇక్కడ పుపుత్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేసేకి భయపడుతూ ఉంటుంది. అప్పుడే తన దగ్గరికి మీలా వచ్చి ఏమీ కాదు, గ్లౌజెస్ వేసుకొని ట్రీట్మెంట్ చేయమని చెప్తుంది. సో అక్కడ ఉండే పేషెంట్స్ అందరికీ సెలైన్ ఎక్కించి వాళ్ళకు ఇవ్వాల్సిన ఇంజెక్షన్స్ అన్నీ ఆ నర్సెస్ ఇస్తూ ఉంటారు. శవాలు ఉన్న రూమ్ నుంచి వాసన వస్తుందని మేబీ తను వాసన రాకుండా ఏదో అక్కడ వేసేకి వెళ్తుంది. కానీ ఆ బాల్ మాత్రం తిరిగి మళ్ళీ తన దగ్గరికే వచ్చేస్తుంది. సో అప్పుడే తనకి అక్కడ ఒక ఎలుక కనిపిస్తుంది. అయినా సరే తను అక్కడి నుంచి భయపడి పారిపోతుంది. నైట్లో ఆ గ్రేవ్ డిగ్గర్స్ శవాలన్నీ పొడుస్తూ ఉంటారు. ఇద్దరూ కలిసి గుంతలు తవ్వుతున్నప్పుడు వాళ్ళకి ఊర్లో ఎవరో విజిల్స్ వేస్తున్నట్లు వినిపిస్తుంది. మనం స్టార్టింగ్లో కూడా ఆ ఊరి వాళ్ళు విజిల్స్ వేయడం చూసాము. సో వీళ్ళిద్దరికీ ఆ విజిల్స్ ఇప్పుడు వినిపిస్తాయి. అప్పుడే ఆ విజిల్స్ వేస్తున్న ఊరి వాళ్ళని కూడా మనం చూడొచ్చు. ఆ రోజు రాత్రికే ఒక ఇంట్లో చివరిగా మిగిలిన వ్యక్తి కూడా చనిపోయి ఉంటాడు. ఒక పెయింటర్కి ఆ డోర్ పైన ఎక్స్ మార్క్ వేయమని చెప్తారు. తను డోర్ పైన ఎక్స్ మార్క్ వేస్తున్నప్పుడు
లోపల ఎవరో లైట్ ఆన్ చేస్తారు. అందరూ చనిపోయాక కూడా లోపల లైట్ ఎవరు ఆన్ చేశారు అని, ఎవరన్నా ఉన్నారేమో అని తను చూడ్డానికి లోపలికి వెళ్తాడు. అక్కడ ఎవ్వరూ ఉండరు. తను లైట్ ఆఫ్ చేసి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే తన పెయింట్ డబ్బా కింద పడిపోతుంది. సో ఆ పెయింట్ వల్ల తన పక్కనే ఎవరో నిలబడినట్లు కాలిముద్రలు కనిపిస్తాయి. అది చూసి తను భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతాడు. ఇంకోవైపు పుపుత్ స్నానం చేస్తూ ఉంటుంది. తనకి ఏవో సౌండ్స్ రావడంతో తను పేషెంట్స్ని చూడడానికి వార్డులోకి వెళ్తుంది. పేషెంట్స్ అందరినీ చూస్తూ ఉంటుంది. అప్పుడే సడన్గా తన వెనక నుంచి మనం స్టార్టింగ్లో చూసిన గ్రేవ్ డిగ్గర్ తనని పట్టుకుంటాడు. తనకి ఆ బాడీస్ పూడ్చడం గురించి ఏదో చెప్పాలని అనుకుంటాడు. కానీ అప్పుడే తను కింద పడిపోయి చనిపోతాడు. ఆ రోజు అప్పటికే 3 చనిపోయి ఉంటారు. తను 4వ వాడు. ఇంకోవైపు గెందిస్ రూమ్లో నమాజ్ చదువుకుంటూ ఉంటుంది. అప్పుడే ఎవరో కిటికీని కొడుతున్నట్లు సౌండ్స్ వస్తూ ఉంటాయి. అప్పుడే ఒక ఆత్మ డోర్ దగ్గర నిలబడి ఉండడం మనం చూడొచ్చు. నమాజ్ చదువుకొని వెనక్కి తిరిగినప్పుడు అక్కడ తనకి ఎవరూ కనపడరు. కానీ తన చుట్టూనే ఆ ఆత్మ తిరుగుతూ ఉంటుంది. శ్మశానంలో డేదెన్కి కూడా ఎవరో డోర్ కొడుతున్నట్లు సౌండ్ వినిపిస్తుంది. తను సెసెప్ని లేపుతాడు. కానీ తను రాకపోవడంతో ఒంటరిగానే ఎవరున్నారో చూసేకి వెళ్తాడు. ఇక్కడ దేదెన్ వెనకాల కూడా మనం చాలా ఆత్మల్ని నిలబడి ఉన్నట్లు చూస్తాం. అప్పుడే అక్కడికి సెసెప్ వచ్చి అతన్ని లోపలికి పిలుచుకొని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో మనకి నెంగ్ అనే అమ్మాయిని చూపిస్తారు. వాళ్ళ అమ్మకి కూడా ఈ డిసీజ్ వచ్చి ఉంటుంది. తను ట్రీట్మెంట్ తీసుకునేకి నర్సెస్ దగ్గరికి వెళ్దామంటే రాదు. అందుకే ఆ అమ్మాయి నర్సెస్ దగ్గరికి వస్తుంది. తను గెందిస్తో మా అమ్మకు కూడా హెల్త్ బాగాలేదని వచ్చి ట్రీట్మెంట్ చేయమని అడుగుతుంది. దానికి గెందిస్ ఒప్పుకోదు. ఇప్పుడే ఇక్కడ చాలామంది పేషెంట్స్ ఉన్నారని, ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేయడానికి ఎక్కువ మంది నర్సెస్ లేరని చెప్తుంది. వాళ్ళమ్మ కూడా వచ్చి ఇక్కడే అడ్మిట్ అయిపోతే ట్రీట్మెంట్ చేస్తామని చెప్తుంది. అప్పుడు మీలా నేను నా ఫ్రీ టైంలో వచ్చి ట్రీట్మెంట్ చేస్తా అని చెప్తుంది. దానికి గెందిస్ ఒప్పుకోదు. అయినా మీలా ఆ పాపతో రేపు ఆఫ్టర్నూన్ ఇక్కడికి రా, ఇద్దరు కలిసి మీ ఇంటికి వెళ్దామని చెప్తుంది. వాళ్ళు తెచ్చుకున్న మెడిసిన్ అంతా అయిపోతూ ఉంటాయి. సో మెడిసిన్ లేకపోతే అక్కడ ఉండే పేషెంట్స్ ఇంకా త్వరగా చనిపోతారు. గెందిస్ అందరినీ పిలుస్తుంది. ఇక్కడ పేషెంట్స్ ఇంత క్రిటికల్గా ఉంటారని మనకు తెలియదని, ఇంకా ఎక్కువ మెడిసిన్ కావాలని చెప్తుంది. దేదెన్ ఇంకా సెసెప్తో ఆ పడవ నడిపే యూసుఫ్ని ఇక్కడికి మెడిసిన్ తీసుకొని రమ్మని చెప్పండి అని చెప్తుంది. దానికి దేదెన్ మా ఫోన్స్లో నెట్వర్క్ లేదని, ఇక్కడ ఎంత ట్రై చేసినా నెట్వర్క్ దొరకట్లేదని చెప్తాడు. దానికి తను ఈ ఊరు మొత్తం తిరిగి చూడండి అని, ఇక్కడ నెట్వర్క్ దొరికితే అక్కడ తనని వెంటనే రమ్మని చెప్పండి అని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో మీలా ఆ పాపతో వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది. వాళ్ళ ఇల్లు కాస్త దూరంగా ఉంటుంది. సో అక్కడికి చేరుకునేకి రాత్రి అయిపోతుంది. మీలాకి వాష్రూమ్ వెళ్ళాలి అంటే ఆ ఊరి వాళ్ళు అలౌ చెయ్యరు అని ఆ పాప తన ఫ్రెండ్ ఇంటికి పిలుచుకుని వెళ్తుంది. ఆ ఇంట్లో అందరూ చనిపోయారని, ఇప్పుడు ఖాళీగా ఉంది, మీరు వాష్రూమ్ వాడుకోవచ్చని చెప్తుంది. ఈ ఇల్లు ఏదో కాదు, ఇంతకుముందు ఆ పెయింటర్ దెయ్యాన్ని చూసిన ఇల్లు ఇదే ఇల్లు. ఇక్కడ మీలా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు బయట ఉన్న నెంగ్కి తన ఫ్రెండ్ ఆత్మ కనిపిస్తుంది. అది చూసి తను భయపడిపోయి ఒక కర్టన్ వెనకాల దాక్కుంటుంది. అప్పుడే మీలా బయటికి వస్తుంది. వాళ్ళిద్దరినీ ఆ ఇంట్లో ఒక ఆత్మ తరుముకుంటుంది. వాళ్ళిద్దరూ అది చూసి భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతారు. ఇంకోవైపు దేదెన్ వాష్రూమ్కి వెళ్తాడు. సెసెప్ తన మొబైల్ తీసుకొని నెట్వర్క్ కోసం వెతుకుతూ ఉంటాడు. తనకి ఒక చోట నెట్వర్క్ దొరుకుతుంది. సో తను యూసుఫ్కి కాల్ చేసి టుమారో మెడిసిన్ తీసుకుని రమ్మని చెప్తాడు. అప్పుడే వాష్రూమ్లో ఉన్న దేదెన్ వాటర్ కావాలని అడుగుతాడు. సో తన పక్కనే ఉన్న బావి నుంచి సెసెప్ వాటర్ తోడుతూ ఉంటాడు. వాటర్ తోడుతూ తను ఒక విజిల్ని వేస్తూ ఉంటాడు. అప్పుడే తనకి ఎవరో పక్క నుంచి ఆ విజిల్ వేస్తున్నట్లు వినిపిస్తుంది. తను ఏమోలే అనుకొని ఆ బావి నుంచి నీళ్లు తోడుతూ ఉంటాడు. అప్పుడే లోపల నుంచి ఎవరో బకెట్ని గట్టిగా పట్టుకున్నట్లు అనిపిస్తుంది. బకెట్ని గట్టిగా లాగుతాడు. అది విరిగిపోయి పైకి వచ్చేస్తుంది. అప్పుడే లోపల నుంచి తనకి ఎవరో మాటలు వినిపిస్తాయి. తను భయపడిపోయి ఆ బకెట్ని అక్కడే పారేసి అక్కడి నుంచి పారిపోతాడు. వెళ్తూ వెళ్తూ దేదెన్ని వెంటనే బయటికి రమ్మని పిలుస్తాడు. దేదెన్ ఏమైంది అని పైకి లేస్తున్నప్పుడు తనకి కూడా అక్కడ ఏదో ఆత్మ తనని చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఒకవైపు దేదెన్కి, ఇంకోవైపు సెసెప్కి ఇద్దరికి ఆత్మలు కనిపిస్తాయి. సో ఇద్దరు భయపడి అక్కడి నుంచి పారిపోతారు. సో ఇద్దరు జందీస్ ఇంకా పుపుత్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చూసిందంతా చెప్తారు. జందీస్ వాళ్ళతో నేను కూడా ఆత్మని చూసా అని చెప్తుంది. అసలు ఎందుకు ఆత్మలు వాళ్ళ వెంట పడుతున్నాయో వాళ్ళకి అర్థం కాదు. ఆ ఓల్డ్ గ్రేవ్ డిగ్గర్ చనిపోతూ పూడ్చడం గురించి ఏదో చెప్తూ ఉన్నాడని, మనం శవాలని భిన్న పూడ్చట్లేదని ఆత్మలు మన వెంట పడుతున్నాయేమో అని తను చెప్తుంది. సో ఇక్కడ వాళ్ళు ఆ శవాలని లేట్ చేయకుండా
అన్నిటిని త్వరగా పూర్తి చేయాలని డిసైడ్ అవుతారు. అప్పుడే జందిస్ వాళ్ళతో పాటు మీలా లేదని గమనిస్తుంది. సో అక్కడున్న వాళ్ళు మీలా ఆ పాపతో వాళ్ళమ్మని ట్రీట్మెంట్ చేసికి వెళ్ళిందని జందిస్తో చెప్తారు. జందిస్ తను వద్దన్నా వెళ్ళినందుకు మీలా పైన కోప్పడుతుంది. ఇంకోవైపు మీలా ఇంకా నెంగ్ ఆ దెయ్యం ఉన్న ఇంటి నుంచి తప్పించుకొని వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. నెంగ్ వాళ్ళమ్మ రూమ్లోకి వెళ్తుంది. ఇక్కడ మీలా బయట హాల్లో కూర్చుని ఉంటుంది. అప్పుడే తన వెనకాలే ఎవరో కూర్చున్నట్లు తనకి కనిపిస్తుంది. అంతేకాకుండా డోర్ దగ్గర గొడుగు ఓపెన్ చేసి పెట్టినట్లు కూడా చూస్తుంది. తను ఎవరో వాళ్ళ ఇంట్లో వాళ్ళే అనుకొని సైలెంట్గా కూర్చుని ఉంటుంది. అప్పుడే తన వెనకాల ఆ ఆత్మ నిలబడినట్లు మనం చూడొచ్చు. అప్పుడే నెంగ్ అక్కడికి వచ్చి లోపలికి వెళ్దామని పిలుస్తుంది. కానీ తను అప్పుడు వెనక్కి చూసినప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళు మాయమైపోయి ఉంటారు. ఆ ఇంట్లో నెంగ్ ఇంకా వాళ్ళమ్మ ఇద్దరు మాత్రమే ఉంటారని, ఎవ్వరు ఉండరని ఇక్కడ మీలాకి తెలుస్తుంది. ఇంకోవైపు బయట ఉంటే డేంజర్ అని మీలాని వెతికేకి గెందిస్, దెదెన్ ఇంకా సెసెప్ వెళ్తారు. పుపుత్ని పేషెంట్స్ని చూసుకునేకి అక్కడే ఉండమని చెప్తారు. ఇక్కడ పుపుత్ ఒంటరిగా పేషెంట్స్ని చూసుకుంటూ ఉంటుంది. తనకి ఆ శవాలు ఉన్న రూమ్ నుంచి ఏవో సౌండ్స్ వినిపిస్తాయి. అది చూసేకి తను ఆ రూమ్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే దెయ్యాలన్నీ కలిపి తనని హాంట్ చేస్తాయి. అది చూసి తను భయపడిపోయి ఆ రూమ్ నుంచి పారిపోతుంది. ఆ రూమ్ నుంచి పారిపోతూ తను కింద పడిపోతుంది. ఎవరో వెనుక నుంచి తనని లాక్కొని వెళ్ళిపోతారు. తనని ఎంత గట్టిగా లాక్కొని వెళ్తారంటే తన దవడ విరిగిపోయి కింద పడిపోతుంది. ఇంకోవైపు మీలా నెంగ్ వాళ్ళమ్మని చూసి ట్రీట్మెంట్ చేయడం ఇక్కడ కుదరదని, ఇప్పటికీ మెడిసిన్స్ ఇస్తానని, మీకు ట్రీట్మెంట్ కావాలంటే మీరు వచ్చి అడ్మిట్ అవ్వాల్సిందే అని చెప్తుంది. తను ప్రస్తుతానికి అక్కడ మందులు ఇచ్చి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది. తను వెళ్తున్నప్పుడు ఆ ఊరి వాళ్ళంతా విజిల్స్ వేయడం చూస్తుంది. ఇక్కడ నెంగ్ కూడా వేస్తుంది. తను ఆ విజిల్ గురించి అడగడంతో నెంగ్ అది గుడ్ లక్ కోసం ఆ ఊరి వాళ్ళందరూ కలిపి వేస్తారని చెప్తుంది. అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో ఆ గొడుగు కూడా అందుకే పెట్టి ఉంటారు. ఈవిల్ని దూరంగా ఉండి గుడ్ లక్ కోసం ఆ గొడుగుని ఇంకా డైలీ వాళ్ళు ఆ విజిల్స్ని వేస్తూ ఉంటారు. ఇది వాళ్ళ ట్రెడిషన్. అది తెలియక పుపుత్ వాళ్ళ ఇంట్లో ఉన్న గొడుగుని తీసి లోపల పెట్టేసి ఉంటుంది. ఎనీహౌ అక్కడి నుంచి మీలా మళ్ళీ తిరిగి రిటర్న్ వస్తూ ఉంటుంది. తను అడవిలో నడుస్తున్నప్పుడు ఒకే బ్రిడ్జ్ పైకి తిరిగి మళ్ళీ వస్తూ ఉంటుంది. అప్పుడు తనకి ఆ చీకట్లో ఆత్మలు కనిపిస్తాయి. అది చూసి భయపడిపోయి తను అక్కడి నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తుతుంది. తను పరిగెత్తుతున్నప్పుడు కాలు జారి కింద పడిపోతుంది. అప్పుడే తన చుట్టూ ఆత్మలు వచ్చేస్తాయి. ఆ ఆత్మల్ని చూసి తను స్పృహ తప్పి పడిపోతుంది. తనకి స్పృహ వచ్చినప్పుడు తను దెదెన్ వాళ్ళతో ఉంటుంది. దెదెన్ భయపడొద్దని, నువ్వు మాకి బ్యాంబూ ఫారెస్ట్లో స్పృహ తప్పి కనిపించావని చెప్తాడు. అప్పుడు తను తనకి జరిగింది చెప్తూ ఉంటుంది. ఇంకోవైపు గెందిస్ పుపుత్ దగ్గరికి వెళ్తుంది. కానీ అక్కడ పుపుత్ చనిపోయి కనిపిస్తుంది. తన బాడీని చూసి గెందిస్ గట్టిగా అరుస్తుంది. అందరూ అక్కడికి వచ్చేస్తారు. నెక్స్ట్ డే తన బాడీని ఒక క్లాత్లో చుట్టేస్తారు. అందరూ తను చనిపోయినందుకు చాలా బాధపడుతూ ఉంటారు. ఇక్కడ జెందిస్ ఈరోజు మార్నింగ్ యూసుఫ్ మెడిసిన్ తీసుకుని ఇక్కడికి వస్తాడని, నేను ఇక్కడి నుంచి తప్పించుకుంటా అని చెప్తుంది. అసలు ఇదంతా మీలా వరలే జరిగిందని, తను అక్కడికి వెళ్ళకపోయి ఉంటే పుపుత్ని ఇక్కడ ఒంటరిగా వదిలేసి నేను వెతికేకి వచ్చేవాళ్ళం కాదని ఇద్దరూ గొడవ పడతారు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు. చివరికి జెందిస్ తన బట్టలు తీసుకొని రిటర్న్ వెళ్ళిపోయేకి ఆ పడవ దగ్గరికి వస్తుంది. ఇంకోవైపు మీలా ఆ బాడీ దగ్గరే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. జెందిస్ తన బ్యాగ్ తీసుకొని పడవ కోసం బయలుదేరుతుంది. కానీ ఆ అడవి నుంచి చాలా దూరం నడవాల్సి వస్తుంది. సో తను నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంకోవైపు నెంగ్ వాళ్ళ అమ్మకి కూడా ఆత్మలు కనిపిస్తాయి. నెంగ్ అక్కడే ఉంటుంది, కానీ నెంగ్కి అవి కనపడవు. సో చివరికి నెంగ్ వాళ్ళ అమ్మని కూడా ఆ ఆత్మలు చంపేస్తాయి. రాత్రి పనుకున్నప్పుడు సెసెప్కి మెలకువ వస్తుంది. తను లేచి బయటికి వస్తూ ఉంటాడు. అప్పుడే తన బాడీ పైన ఒక మార్క్ని చూస్తాడు. తనకి కూడా ఆ డిసీజ్ వచ్చేసి ఉంటుంది. తను బాధపడుతూ బయటికి వస్తాడు. పక్కనే దెదెన్ కూర్చొని ఉంటాడు. తను ల్యాంప్ వెలిగించి వెనక్కి చూసినప్పుడు అక్కడ దెదెన్ ఉండడు. తను తిరిగి మళ్ళీ తన బెడ్ దగ్గరికి వెళ్తాడు. తన ప్లేస్లో తనే చనిపోయి ఉన్నట్లు తనకి కనిపిస్తుంది. తన బాడీనే తను చూసుకొని చాలా భయపడతాడు. తను అరుచుకుంటూ పరిగెత్తుతూ మీలా ఇంకా దెదెన్ దగ్గరికి వెళ్తాడు. సో తనకు జరిగింది ఇంకా తనకు కూడా ఆ డిసీజ్ వచ్చిందని వాళ్ళతో చెప్తాడు. అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకొని వెళ్ళాలని, నేను ఇక్కడ చావాలనుకోవట్లేదని చెప్తాడు. అప్పుడే వాళ్ళ దగ్గరికి నెంగ్ వస్తుంది. వాళ్ళమ్మ చనిపోయిందని తను ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళమ్మ చనిపోకముందు వాళ్ళ నాన్న సమాధిలోనే తనని కూడా పూడ్చమని చెప్పి ఉంటుంది.
సో దెదెన్ ఇంకా సెసెప్ ఆ బాడీని తీసుకొని వెళ్ళి వాళ్ళ నాన్న సమాధిలో పూడ్చేకి వెళ్తారు. ఇంకోవైపు అక్కడి నుంచి తప్పించుకునేకి మీలా ఇంకా నెంగ్ ఆ ఊరి వాళ్ళందరినీ పిలిచేకి వెళ్తారు. దెదెన్ నెంగ్ వాళ్ళ నాన్న సమాధిని తవ్వుతూ ఉంటాడు. ఇంకోవైపు సెసెప్ తన ఫోన్ తీసుకొని యూసుఫ్కి కాల్ చేసేకి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ బావి దగ్గరే తనకి మళ్ళీ నెట్వర్క్ వస్తుంది. తను యూసుఫ్కి కాల్ చేస్తాడు. ఇంకోవైపు మీలా ఆ ఊరి వాళ్ళందరినీ తలుపు తట్టి బయటికి పిలుస్తూ ఉంటుంది. ఎవ్వరూ బయటికి రారు. తను లోపల చూడడంతో లోపల అందరూ చనిపోయి పడి ఉంటారు. దెదెన్ సమాధిని మొత్తం తవ్వేస్తాడు. కానీ హెడ్ దగ్గర పెట్టాల్సిన స్టోన్ని ఆ ఊర్లో కాళ్ళ దగ్గర పెట్టి ఉంటారు. ఇంకోవైపు యూసుఫ్ కాల్లో ఈరోజు వర్షం ఎక్కువ ఉండడం వల్ల నేను రాలేకపోయానని టుమారో వస్తా అని చెప్తాడు. ఇక్కడ సెసెప్ యూసుఫ్తో తొందరగా వచ్చి వాళ్ళని కాపాడమని అంటూ ఉంటాడు. అప్పుడే బావిలో నుంచి ఒక ఆత్మ వచ్చి తనని లోపలికి లాక్కొని వెళ్ళిపోతుంది. ఇంకోవైపు యూసుఫ్ పడవ తీసుకొని రాకపోవడంతో జందిస్ అడవిలోనే ఇరుక్కుపోయి ఉంటుంది. తను రిటర్న్ మళ్ళీ ఊర్లోకి వస్తూ ఉంటుంది. అప్పుడే తనకి దారిలో చనిపోయిన ఉపుత్ ఆత్మ కనిపిస్తుంది. తన జా మొత్తం ఊడిపోయి చాలా ఘోరంగా కనిపిస్తూ ఉంటుంది. అది చూసి జందీస్ భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతుంది. ఇంకోవైపు దెదెన్ ఇంకో సమాధిని తవ్వి అక్కడ ఆ స్టోర్ని ఎలా పెట్టారో చూస్తాడు. కానీ ఆ సమాధిలో కూడా అలానే చేసి ఉంటారు. అప్పుడే తనకి వాళ్ళు స్టార్టింగ్లో చూసిన ఒక బుక్ గుర్తుకు వస్తుంది. అందులో శవాలని పూడ్చడం ఎలా అని ఉంటుంది. సో ఆ ఊరి ట్రెడిషన్ ప్రకారం చనిపోయిన వాళ్ళని పూడ్చేటప్పుడు హెడ్ స్టోన్ని కాళ్ళ దగ్గర పెట్టాలి. ఇన్ని రోజులు గ్రేవ్ డిగ్గర్ ఆ ఊరి వాడే కాబట్టి కరెక్ట్గా చేస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు డెడెన్ ఇంకా సెసెప్ ఆ ఊరి ట్రెడిషన్ తెలియకుండా హెడ్ స్టోన్ని హెడ్ దగ్గరే పెట్టి ఉంటారు. అలా చేస్తే ఆత్మలు తిరిగి వచ్చి ఆ ఊరిని నాశనం చేస్తాయి అని ఉంటుంది. తను భయపడి వెంటనే మీలా దగ్గరికి వచ్చి ఇదంతా నా వల్లే జరిగింది అని చెప్తాడు. అప్పుడే నెంగ్కి దూరంగా వాళ్ళ అమ్మా నాన్న కనిపిస్తారు. ఇక్కడ నెంగ్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. దగ్గరికి వెళ్ళినప్పుడు అవి ఆత్మలుగా మారిపోతాయి. తనపైన అటాక్ చేసి వస్తూ ఉంటాయి. అది చూసి తను భయపడిపోయి గట్టిగా అరుస్తుంది. అప్పుడు దెదెన్ అక్కడికి వచ్చి తనని రూమ్లోకి పిలుచుకొని వెళ్ళిపోతాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి దాక్కున్నా కూడా ఆ ఆత్మలు అక్కడికి వస్తూ ఉంటాయి. ఇంకోవైపు బావిలో సెసెప్ చనిపోయింది మీలా చూసుకుంటుంది. ఈ విషయం దెదెన్కి చెప్పినప్పుడు సెసెప్ని తలుచుకొని తను చాలా బాధపడతాడు. వాళ్ళ ముగ్గురు ఎలాగైనా సరే ఈ ఊరి నుంచి తప్పించుకోవాలని అక్కడి నుంచి పారిపోయేకి ట్రై చేస్తారు. కానీ దారిలో ఆత్మలు దెదెన్ పైన అటాక్ చేస్తాయి. తనని ఒక చిన్న లోయలోకి లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడే ఇక్కడ దెదెన్కి ఆ బుక్ వెనుక ఉండే ఒక మంత్రం గుర్తుకు వస్తుంది. దాన్ని నెంగ్ని చదవమని చెప్తాడు. ఆ బుక్ తీసుకొని నెంగ్ ఆ మంత్రాన్ని చదువుతుంది. దాంతో అక్కడుండే ఆత్మలన్నీ మాయమైపోతాయి. నెంగ్ ఇంకా మీలాతో పాటు ఇక్కడ దెదెన్ కూడా కాస్తలో తప్పించుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ యూసుఫ్ పడవ తీసుకొని అక్కడికి వస్తాడు. ఆ ముగ్గురు అక్కడి నుంచి తప్పించుకుంటారు. సో ఒక్కొక్క చోట ఒక్కొక్క ట్రెడిషన్స్ ఫాలో అవుతూ ఉంటారు. సో మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ట్రెడిషన్స్ని ఫాలో అవ్వాలి. సో అది తెలుసుకోకుండా ఇక్కడ సెసెప్ ఇంకా దెదెన్ చేసిన పని వల్ల ఆత్మలని బయటికి వచ్చేసి ఉంటాయి. మూవీ చివరిలో కొంతమంది రెస్క్యూవర్స్ ఆ ఊర్లో ఇంకా ఎవరైనా బ్రతికే ఉన్నారో లేదా అందరూ చనిపోయారో చూసేకి వెళ్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి జందిస్ కనిపిస్తుంది. కానీ తను పిచ్చిదానిలాగా మారిపోయి ఉంటుంది. దీంతో మూవీ ఇక్కడే ఎండ్ అవుతుంది. సో ఈ వీడియోకి ఇంతే గాయ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి.